ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనం ప్రస్తుతం చేస్తున్న ప్రోగ్రాము ఆనందకరమైన ప్రోగ్రామ్, హ్యాపీనెస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాము 6 రోజుల పాటు ఉంటుంది. మొదటి రోజు ఇంట్రడక్షన్, మిగతా 5 రోజుల పాటు పూర్తిగా మీ సమయాన్ని 2.5 గంటల పాటు కేటాయించి చేయాలి. 5 రోజులు ఖచ్చితంగా క్లాస్లో ఉంటే అది ఒకే ఒక నియమం. 5 రోజులు తప్పనిసరిగా మీరు క్లాస్కి రాగలము అని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా మీకు ఈ 5 రోజుల ప్రోగ్రాంలోనే పక్షవాతం రాదు అని చెప్పి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు ఇచ్చిన. ఈ 5 రోజులు మీరు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ అయినా మళ్ళీ ఇంటి దగ్గర తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాల్సింది. ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేసే విధానం కూడా ఇందులో నేర్పిస్తారు. అదే కాకుండా మీకు వారం వారం కూడా అందరూ కూర్చుని ఒక ఫాలో ప్రోగ్రామ్ అని చెప్పి ఇస్తారు. ప్రతి వారం కూడా టీచర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అంతటిని మళ్ళీ సాధన చేయించే ప్రోగ్రామ్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంది. ఈ ప్రోగ్రాంలో అది కూడా ఒక భాగం. అందరూ వారం కలిసి మనం మళ్ళీ చేస్తాం. మనం జీవితకాలం పాటు ఈ ప్రోగ్రామ్ని ఉచితంగా చేయొచ్చు. ఒక్కసారి కనుక మీరు ఈ ప్రోగ్రాం చేసేటప్పుడు ఒక డొనేషన్ ఉంటుంది ఆ ప్రాంతానికి అనుగుణంగా. అది మీ పేరునే ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తుంది అంతే తప్ప ఈ కోర్స్ పరంగా ఎటువంటి ఫీజు కానీ రకరకాల డొనేషన్స్ కానీ మనం తీసుకోవడం అనేది జరగదు. ప్రస్తుతం మీరు చెప్పినటువంటి విధానం ప్రకారం 155 వ్యాధులకి దీని నుంచి రెమెడీ దొరుకుతుందని అంటున్నారు. అంటే సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సమస్య షుగరు, బీపీ ఇలాంటి వాటికి కూడా దీని నుంచి ఏమన్నా రెమెడీ పొందే అవకాశం ఉంది. మీరు కోర్స్కి వచ్చే 5 రోజుల కోర్స్ అని నేను చెప్పాను కదా, ఆ ఫస్ట్ డే కోర్స్కి మీరు వచ్చేటప్పుడే మీరు చెక్ చేసుకుంటే బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది అన్నది మీరు 5 రోజుల తర్వాత చెక్ చేసుకుంటే మీకే ఖచ్చితంగా తెలుస్తుంది. షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి. బీపీ అయితే మరి ఈ ప్రోగ్రాంలో మనం చెప్పే ఇంటి దగ్గర సాధనని క్రమం తప్పకుండా చేయగలిగితే ఖచ్చితంగా ఇంకా మీకు ప్రత్యేకించి ఈ సుదర్శన క్రియలు మీరు అవలంబించే ప్రత్యేకమైన విధానం ఏమన్నా ఉంటుందా? ఎందుకని నేను ఇమీడియట్గా వెరీ షార్ట్ పీరియడ్లో 5 రోజుల్లో మీరు చక్కటి రిజల్ట్ చూపెడతామని అంటున్నాను. రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ప్రత్యేకంగా వాళ్ళు పాటించాల్సిన నియమాలు కానీ దీనిలో మీరు అనుసరించేటువంటి ప్రత్యేకమైన విధానం కానీ ఏముంటుంది? ఎలా ఈ సామాన్యులకు ఎలా అవగాహన అవుతుంది? ఇది ప్రత్యేకమైన విధానం అండి. ఇది క్లాస్లో మీరు 5 రోజుల పాటు ఉండి నేర్చుకోవాల్సిందే. దీన్ని మనం అనుభవించాలి అంతే తప్ప ఈ ప్రోగ్రాంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. దీనికి చదువు నియమం అంటే ఏం లేదు కదా? ఏం లేదండి. చదువుకోవడం కానీ ఏదీ లేదు. ఎవరైతే ఊపిరి పీలుస్తారో, ఎవరికైతే శరీరం ఉందో వాళ్ళందరూ చెయ్యొచ్చు. చేసి తీరాలి. కిరణ్ బేడి గారు చెప్తారు, ఈ ప్రపంచంలో 2 జాతులు ఉన్నాయి. ఒక జాతి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేసిన వారు, 2వ జాతి చెయ్యబోయేవారు. దాన్ని బట్టి ఆలోచిస్తే ఎంత ఇంపార్టెంట్ సుదర్శన క్రియ, ప్రతి ఒక్కరూ చెయ్యాలి అన్నది మీకు అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ చేశారండి. అన్ని 155 దేశాల్లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసు. మన గ్రామాల్లో, పల్లెల్లో ఇంకా ఈ ప్రాచుర్యం పొందకపోవడం వలన మేము అందరం కూడా గురుగారి 60వ జన్మదినం సందర్భంగా ప్రతి పల్లెకి వెళ్ళి ఈ కార్యక్రమం గురించి ప్రచారం చేసి ప్రజలందరినీ ఆరోగ్యంగా, ఒత్తిడి లేని మనసుతో ఆనందంగా జీవించే విధంగా వారికి ఒక శిక్షణను ఇవ్వాలని, సహాయాన్ని చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ ఏడాది పొడుగుతా జరుగుతాయండి. జంగారెడ్డిగూడెంలో కూడా రకరకాల కార్యక్రమాలు ముందు కూడా చేస్తాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్నటువంటి పేరు రవిశంకర్ గారు. రవిశంకర్ గారి గురించి మీ గురువుగా ఒక 2 మాటలు చెప్పండి మాకు. శ్రీ రవిశంకర్ గారు పాపనాశం అనే గ్రామంలో తమిళనాడులో పుట్టారండి. ఆయన చిన్నతనం నుంచి కూడా మెడిటేషను, జ్ఞానంతో 4 సంవత్సరాల వయసు నుంచి కూడా చాలా ఉత్సాహంతో ఉండేవారు. ఆయన అమెరికాలో చాలా దేశాల్లో కూడా రకరకాల డిగ్రీలు తీసుకున్నారు. అలాగే వేద విజ్ఞానంలో కూడా వారికి రకరకాల డిగ్రీలు ఉన్నాయి. దాదాపుగా 200 డాక్టరేట్స్ ఉన్నాయి. 8 సార్లు నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేయబడ్డారు.
ఆయన ఈ ప్రపంచానికి అత్యంత ప్రతిభావంతమైన మార్గదర్శకుల్లో ఒకరు. వారి ధ్యేయం అందరికీ ఆరోగ్యవంతమైన శరీరం, ఒత్తిడి లేని మనసు, హింస లేని సమాజం. ఇదే ధ్యేయంగా ఎంతోమందిని, కొన్ని లక్షల మందిని ట్రైనింగ్ ఇచ్చి పల్లె పల్లెకి, గ్రామ గ్రామానికి ఈ దిశగా చైతన్యవంతమైన పరచాలని మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఎంతో కృషి చేస్తున్నారు. శ్రీ రవిశంకర్ గారు 60వ జన్మదినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ అని చేస్తున్నారు. ఇది 150 దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ వారి గవర్నమెంట్ తరఫున వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. చాలా పెద్ద ప్రోగ్రాము. ప్రజలందరూ కూడా ఢిల్లీ వచ్చి మార్చి నెలలో జరుగుతుంది, దాంట్లో పాల్గొనాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫున ఆహ్వానిస్తున్నాం. ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. మీరు ఇప్పుడు మీ కార్యక్రమం ద్వారా చాలామంది చైతన్యం అవుతారు. ప్రతి ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ క్లాసులు నిర్వహించడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి జంగారెడ్డిగూడెంలో ఫర్దర్గా ఇక ముందు దీని మీద ఒక అవగాహన పెంచుకొని ఈ తరగతులు నేర్చుకోవాలని ఉన్నటువంటి ఔత్సాహికులకి మీరు ఈ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? మేము ఈ ప్రోగ్రాం రెగ్యులర్గా జంగారెడ్డిగూడెంలో చేయాలనుకున్నామండి. నాతో పాటుగా ఒక 5గురు టీం మెంబర్స్ ఉన్నారు. మేమందరం ఒకరికొకరు సహకరించుకుని తప్పకుండా వస్తాం. ముఖ్యంగా నేను ఈ ప్రాంతానికి నా సమయాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను కాబట్టి మీరు ఎప్పుడు కోరినా మేము రావడానికి సిద్ధంగానే ఉన్నాం. మాతో పాటుగా మిగతా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. మా ప్రాంతం మీద ప్రత్యేకమైన అభిమానంతో ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఒక సన్మార్గాన్ని చూపిస్తున్నటువంటి మీకు సిటీ కేబుల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, చూశారు కదా, యోగా సాధన అనేది ఒక రకం అయితే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో వెరీ సింపుల్గా మనందరం కూడా ఒక ఆరోగ్యవంతమైన, ఆనందవంతమైన, చక్కటి ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించడం కోసం ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపయోగపడుతుంది అని అంటున్నారు. స్ట్రెస్ అనేది మన బాడీలో లేకపోతే మనం కంప్లీట్గా ఆరోగ్యవంతులే అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఈ స్ట్రెస్ని మన నుంచి తొలగించడానికి చాలా సింపుల్గా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఉపయోగపడుతుందని మేడం గారి మాటలో విన్నాం. త్వరలో సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలు కూడా కంటిన్యూగా జరపబడితే వివరాలకి సిటీ కేబుల్ కార్యాలయంలో సంప్రదించండి. మీకు ఆ తేదీల వివరాలతో సహా అన్నీ కూడా సిటీ కేబుల్ మీకు అందిస్తుంది. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని సాధ్యమైనంత వరకు మనందరం ప్రజల్లోకి తీసుకెళ్దాం, ప్రశాంతమైన వాతావరణాన్ని నిర్మించడానికి మనందరం కూడా చేయి కలుపుదామని కోరుకుంటూ థ్యాంక్ యూ.